నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్ రోజా గారు అదేవిధంగా వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో సెల్వమణి గారు ఆయన కూడా జనసేనలోకి జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ కొంతమంది మధ్యవర్తులతో మంతనాలు జరుపుతున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో నిజమెంత? వైరల్ అయ్యే వార్తల గురించి నేను ఎక్కువ పట్టించుకోను, కానీ ఇప్పుడు ఒక సమస్య ఉంది. ఇటలీ వెళ్ళింది రోజా అంటారు. అది ఇటలీలోని పిక్కని గ్యారంటీ ఏమిటి? దాని మీద రోజా స్పందన రాలేదు. ఇవన్నీ ప్రచారాల్లో ఉంటాయి. కానీ జనసేన పార్టీలో రోజా అంటే మాత్రం రోజాని అభినందిస్తాను నేను. ఎందుకు సార్? అంటే అన్ని తిట్లు, జనసేన నాయకుడిని రోజా తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎడమ కాడి చిటికిన వేల మీద ఉన్న ఏకని కూడా చెప్పలేవని చెప్పింది. అది అంత చెప్పగలిగినటువంటి ఇంకెవరూ లేరు. ఆ స్థాయిలో చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అదే జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ని అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి నీ స్థాయి ఏమిటి, నీ అర్హత ఏమిటి, ఏమో చెప్పిందా? ఇవన్నీ ఏమిటి ఏమిటి ఏంటి నీ స్థాయి ఏంటని ఆ మాట కూడా ఆవిడ అందమాట. తర్వాత చాలా బూతులు మాట్లాడింది, బూతు సంకేతాలు ఇచ్చింది. ఇవన్నీ ఏంటంటే హర్ట్ అయ్యే విషయాలు. హర్ట్ అయ్యే విషయాలు చేసి కూడా నేను జనసేనలోకి వెళ్తున్నాను అనేటువంటి ఒక పుకారు, అంటే లీక్ ఇవ్వడం చాలా లీక్ ఇస్తారండి వాళ్ళు. లీక్ ఇవ్వకుండా ఎవరు చెప్పరు. మనకి ఇప్పుడు జర్నలిస్టులు రెడీగా ఉంటారు, ఎవరైనా చెప్తే అన్నీ చేసేద్దామని. లీకులు వస్తుంటే నాకు కూడా కొంతమంది లీకులు పంపిస్తారు. నాకు వద్దండి, వచ్చిన తర్వాత నేను చెప్తానంటాను. అలాగ ఉంటే అన్నమాట. ఆ లీక్ ఇవ్వడం చాలా గొప్పదే. మరి ఆ ఇటలీ నుంచి ఎప్పుడు వచ్చిందో తెలియదు, దాని మీద స్పందన లేదు. మరి తర్వాత జర్నలిస్టులు ఎవరు కూడా అవి వేయలేదు. ఇదంతా అయోమయం. ఇప్పుడు తను సినిమాల్లో ప్రయత్నం చేసింది, అక్కడ టామిల్లో ఒప్పుకోరు. ఎప్పుడైతే మన ఈయన ఎవరు రజనీకాంత్ గారిని ఇలాగా ఒక గేలి వెక్కిరించిందో, సూపర్ స్టార్ రజనీకాంత్ గేలి చేసిందో, అప్పుడు తరిమి కొట్టారు. కొట్టేస్తారు ఒకటి. రెండోదేమో విజయ దళపతి పార్టీలో చేరుతానని వెళ్ళింది. అలాగే అమ్మ అని మాట్లాడాడు. రెండో రోజు నో చెప్పేశాడు. ఇది మద్రాసులో జరిగిన బోగట, మద్రాసులోనూ ఉండలేదు. అర్థమైందా? ఇప్పుడు నగిరిలోనూ ఉండలేదు. ఉండగలిగింది ఏంటంటే ఇక్కడే ఉంటుంది. తర్వాత చేయకపోతే ఏముంది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తుంది, సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తుంది. దాసుడి తప్పుడు దండంతో సరి అంటారు కదా, దీంతో సరిపెట్టి నాకు మళ్ళీ పునర్జన్మనివ్వండి, రాజకీయ భిక్ష పెట్టండి ఏదో మాట్లాడుతుంది. అది ఎందుకంటే మామూలుగా ఆలోచించదు. తెలుగుదేశం పార్టీలో ఉంటే 3 రోజులు ఉండే పార్టీ. జనసేన పార్టీ అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గ్యారెంటీగా ఉంటుంది. నెక్స్ట్ భవిష్యత్ జనసేనదే. విడుదల రజని కలిసినా జనసేనలో కలుస్తుంది, ఈవిడ కలిసినా జనసేనలో కలుస్తుంది. ప్రస్తుతానికి దారులు వెతుకుతుంది. దారులు అక్కడ చిరంజీవి ఒక దారి అయితే మరి ఇంత అంతో పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడు జనసేనలోకి. ఉండేవి. దాంతో 9 సంవత్సరాలు జీవనం ఆంది జబర్దస్త్ సెట్ మీద గడిపారు కదా. 9 సంవత్సరాలు ఒకరి పక్కన ఒకరు ఉండి నాగబాబు తాలూ జబ్బ వాచిపోయినట్టు గుద్దింది కదా. ఆ గుద్దుడు తాలూ కొంచెం ఏదో ఉంటుంది, ఆత్మీయత ఇదంతా ఉంటుంది. దాన్ని ఆ ప్రభావం ఉంటుంది కనుక నాగబాబు గారిని కూడా ఈజీగా మాట్లాడగలదు. నాకు చేస్తారా చేయరా, చచ్చిపోమంటారా. ఇప్పుడు ఆడవాళ్ళు కొన్ని మాటలు ఉంటాయండి. నాకు 2 రోజులు ఈ వారంలాగా నాకు సంబంధం రాకపోతే నా శవాన్ని చూస్తా అంటారు. ఆడాలండి వీళ్ళు. రే బాబు మరి అప్పుడు ఏదో అయిపోయిందిరా, గగ్గోడు పెట్టేస్తుంది అని ఏదో చెప్పుకుంటారు వీళ్ళకి. అంటే అక్కడ ఎలాగ ఆలోచిస్తారు? అఫ్కోర్స్ ఈ పవన్ కళ్యాణ్కి అట్లాంటి బుర్ర ఉండదు, కానీ నాదెళ్ల మనోహర్ ఎలాగ ఆలోచిస్తాడు? అక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు టీంలో ఉన్నప్పుడు ఎంత నిరభ్యంతరంగా, ఎంత నిర్మోహమానంగా తిట్టిందో, మనం ఈవిని తిట్టు కోసం ఉపయోగించుకుందాం, పడి ఉంటుంది అని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కొడాలి నాన్ని తీసుకోరు, అది మరీ బొచ్చుకిచ్చు అంటాడు. ఇది అలా కాదు, జరిగిన వాటికి క్షమాపణ చెప్పుకుంటుంది. ఈసారి బాణాలే వేస్తుంది, అంతకుముందు కంటే ఎక్కువ బాణాలు వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి సమాచారం అంతా తెలుసు కనుక. అది అట్లాంటి అవకాశాలు అంటే ఇన్ని విధాలుగా కలుస్తుందని అనుకోను. ఆవిడ పదవి గురించి ఇప్పుడున్న డబ్బుని అంటే పొందుపరుచుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎంతగా తెగించారు. పుకారు అంటే లీక్ ఇవ్వడం చాలా గొప్ప. లీక్ ఇస్తారండి వాళ్ళు. లీక్ ఇవ్వకుండా ఎవరు చెప్పరు. మనకి ఇప్పుడు జర్నలిస్టులు రెడీగా ఉంటారు, ఎవరైనా చెప్తే అన్నీ చేసేద్దామని. లీకులు వస్తుంటే నాకు కూడా కొంతమంది లీకులు పంపిస్తారు, నాకు వద్దండి, వచ్చిన తర్వాత నేను చెప్తానంటాను. అలాగ ఉంటాయి అన్నమాట. ఆ లీక్ ఇవ్వడం చాలా గొప్పదే. మరి ఆ ఎట్లా నుంచి ఎప్పుడు వచ్చిందో తెలియదు, దాని మీద స్పందన లేదు. మరి తర్వాత జర్నలిస్టులు ఎవరు కూడా అవి వేయలేదు, ఇదంతా అయోమయం. ఇప్పుడు తను సినిమాల్లో ప్రయత్నం చేసింది, అక్కడ డ్యామిల్లో ఒప్పుకోరు. అంటే జనసేన పార్టీలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారంటారా? పవన్ కళ్యాణ్ కాదండి అక్కడ, పార్టీ అండి, పార్టీ వ్యక్తుల నిర్ణయం అండి. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎప్పుడు అట్లాంటి పైన వేసుకోడు. పార్టీ మీ నిర్ణయం అయితే నాకు ఎవరు శత్రువులు అనే ఫీలింగ్ లేదు అంటాడు. ఒక మాటతో పోతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో జాయిన్ చేయించుకోకపోతే పరిస్థితి ఏంది? పరిస్థితి ఉందండి, పరిస్థితి ఉంది. ఇంకా జనసేన పార్టీ మరింత పెరిగిపోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు చేయలేని పని, చేయించుకోలేని పనులు ఇంకా చేయించుకుంటుంది. ఇది పెరుగుతుంది, జనసేన పార్టీ పెరుగుతుంది కదా. అదే కదా రాజకీయం. 5 సంవత్సరాల నుంచి పడుకుంది కాబట్టి మరి మనిషి చూస్తుంటే ఏదో మా రూపురేఖలు మారిపోతున్నాయి, కార్లు చూస్తుంటే పెరిగిపోతున్నాయి. ఆ కార్లు వెళ్ళడానికి కూడా దారి వేయించుకోలేకపోయింది. అంతకుముందు ఏది మందు తాగేస్తాం చచ్చిపోతామని తిరిగేది. ఈరోజు మరి పదవిలోకి వచ్చిన తర్వాత నగిన ప్రజలు అందరినీ మర్చిపోయింది. సొంత పార్టీ వాళ్ళే విరోధులు అయిపోయారు కదా. ఇవన్నీ ఆవిడకి గుణపాఠాలే. ఇవన్నీ మర్చిపోతుంది. ఇక్కడ ఉన్నట్టయితే ఏంటంటే ఒక అఫీషియల్ స్పోర్ట్స్మెన్గా ఉండొచ్చు, ఇటు మామూలు జబర్దస్త్ చేసుకోవచ్చు. జబర్దస్త్కి రోజా ఎప్పుడు వస్తానని తీసుకుంటారు. జబర్దస్త్లో రోజా అంటే తనే పెరగడానికి ప్రధాన కారణాలు నాగబాబును, రోజాను. అందువల్ల జబర్దస్త్లో చేసుకుంటుంది, మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్గా ఉంటుంది. జనసేనలో చేరే అవకాశాలు. అంటే మరి జనసేనలో చేరితే జగన్ ఊరుకుంటాడా మరి? జగన్ అడే చేస్తాడండి, అడే చేస్తాడు. ఇప్పుడు దొరబాబు చేరిపోయాడు, ఏం చేశాడు? అప్పుడు ఈరోజు విశాఖపట్నంలో 12 మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేరిపోయారండి. అందరూ కార్పొరేటర్స్ అందరూ.